తర్వాత ఏంటంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా పవన్ కళ్యాణ్ గారిది. సో ఓవరాల్గా ఏంటంటే సినిమా కొద్దిగా బేబస్తమైన హిట్ అవుతుందని మాత్రం అనిపిస్తుంది. పుష్ప 2 రికార్డులు ఎగరేసి కొట్టబోతున్నాం ఈసారి. పవన్ కళ్యాణ్ గారు చింపేశాడు ఎర్రమల్లితో, అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఇండస్ట్రీ రికార్డు బద్దలైపోతున్నాయి సినిమాతో. చావా ఒక చిన్న కుక్క పిల్ల, అరేరమల్లి పెద్ద డైరేసర్ ఎరగదీశాడు అసలు పట్టుకుని. చావా రికార్డులు, పుష్ప రికార్డులు ఈ సినిమాతో బద్దలు కొట్టి నేషనల్ రేంజ్కి వెళ్ళిపోతుంది సినిమా. వీరమల్లు అదిరిపోయింది సినిమా. అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రేంజ్లో పెర్ఫార్మెన్స్ చేస్తారు నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఎట్లా ఉంది వీరమల్లు? ఒక అడవిలో పెద్ద పులి నుంచి ఎలా ఉంటుందో ఆ రేంజ్లో చూపించారు. అసలు ఏ ఫైట్లు బాగున్నాయి? పులితో ఫైటు, సిప్పులో ఫైటు, చార్మినార్ మీద నుంచి దూకో ఫైట్ చేస్తాడు బాబోయ్ కోడి రోజనం కోసం. క్లైమాక్స్ లో మన బాబీడియల్తో ఫైట్ యానిమల్ అమ్మ మొగుడు నక్క ఫైట్, పులి ఫైట్, చింపు మారుతున్నాడు. అసలు కొంతమంది విఎఫ్ఎక్స్ బాగాలేమని చేస్తున్నారు కదా. బాహుబలి అమ్మ మొగుడు విఎఫ్ఎక్స్ లో అసలు కొన్ని షార్ట్స్ అయితే అసలు రియల్ గా ఎలా తీసారా నాకే సాగేసింది. థియేటర్లో ఎలా ఉంది? ప్రతి షాట్కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఫ్యాన్స్ పవర్ఫుల్ రోల్స్ అన్నమాట, మామూలుగా లేదు. ఇంకా మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇంకా టైగర్ ఫైట్ అయితే ఇంకా చూసుకునే అవసరం లేదన్నా. నిజంగా థియేటర్లో ఎస్కేల్ ఆప్స్ కొట్టి ఏదైనా సినిమా అంటే ఎదురో 10 మంది చేస్తారు, కానీ ఇలా కాదు, మొత్తం థియేటర్కి ఆప్స్ కొట్టింది. అలాగే మనోడు చేసి మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మొత్తానికైతే ఈ మూవీతో ఆకలి మొత్తం తీరిపోయింది. అబ్బాయి ఎన్ని ఇయర్స్ అయింది నిజంగా ఈ మూవీ కోసం. డైరెక్టర్లు చేంజ్ అయ్యారు, చేంజ్ అయినా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు 2-3 హీరోస్ తీస్తున్నారు, 3 హీరోయిన్స్ ఉంటున్నారు. డైరెక్టర్స్ ఎక్కువ మంది ఉంటే ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ ఐడియాస్, ఇంకా చాలా బాగా వచ్చింది. అంతకు అలా దానికి తగ్గట్టే మూవీ చాలా బాగా వచ్చింది. యాక్షన్ అయితే బీభత్సం ఒక మించింది. ఇంకా నిధి అగర్వాల్ గారు ఆమెకు యాక్సెప్ట్ చెప్పాలి, ఈ మూవీ కోసం అంత వెయిట్ చేశారు. ఇంకా పవన్ సార్తో అయితే ఆయన నిజంగా అండి ఆ గెటప్ ఏంటి, ఆ ఫైట్స్ ఏంటి, నిజంగా పాత విషయాలు, స్టోరీస్, హిస్టరీని ఆ సబ్జెక్టే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. క్రిష్ గారి ఇద్దరు డైరెక్టర్స్, క్రిష్ గారి చిన్ని కృష్ణ గారని ఇద్దరు బాగా ఏ సీన్ ఎవరు తీస్తారో అని తెలియదు, కానీ నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా సాంగ్ అయితే వాళ్ళు గుగురు పెట్టిస్తుంది విన్నప్పుడు. నిజంగా ఫైట్ సీన్స్ నిజంగా ఇంకా పార్ట్ 2 ఉంది అనుకుంటున్నారు. నాకు ఇంకోటి పార్ట్ 1 ఇంత లేట్ అయింది కదా, పార్ట్ 2 అరే ఇంకా ఎంత వెయిట్ చేయాలి, లేట్ కాకూడదు అని వెయిట్